ఇప్పుడు నా స్కూల్కి రాలేదు పేరెంట్స్ టీచర్ మీటింగ్కి, మీకోసమే జీవితాన్ని అంకితం చేసి అంటాడు. ఈయన మాట్లాడతాడు, అరే బాబు ఇవన్నీ మీరేం చేశారు, చదువుని ఎంత నాశనం చేశారు. మీరు వచ్చిన తర్వాత ట్యాబులు పీకేశారు, పిల్లలకి నాణ్యమైన విద్యను అందించేదానికి పాడు చేశారు, ఇంగ్లీష్ మీడియం పాడు చేశారు. లోకేష్ గారి కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడా, ఏ మీడియం తెలుగు మీడియం చదువుతున్నాడా చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాడు చేశాడు, విద్యా వ్యవస్థను నాశనం చేశాడంటే మీ మనవణ్ణి ఎక్కడ చదివిస్తున్నారు, మీ ఎమ్మెల్యేల పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు? గుండెల మీద చేసుకు చెప్పండి. ఎవడైనా ఒక్క ఎమ్మెల్యే కొడుకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో ఇవ్వడం చదువుతున్నాడా? చదవట్లేదు కదా. మీ ఇంట్లో చదవరు, మీ దగ్గర పనిచేసే వాళ్ళ ఇంట్లో చదవరు, మీ ఎమ్మెల్యేలు చదవరు, మీ మంత్రుల పిల్లలు చదవరు, మీ మంత్రుల మనవాళ్ళు చదవరు. నాశనం చేసింది ఎవరు? ఎందుకు నాశనం చేశారు? ఒకటే అర్థమవుతుంది, అంటే పేదవాళ్ళ పిల్లలు బాగా చదువుకుని వాళ్ళు ఎక్కడికో ఎగిరిపోతే పెత్తందారులలో పనిచేయటానికి మనుషులు దొరకరనేటువంటి తప్పుడు ఆలోచనతో తప్పితే మీ ప్రభుత్వం ఎందుకు విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం తీసేసింది? వాళ్ళకి నాణ్యమైన విద్యను ఎందుకు అందించట్లేదు? నవీన విద్య ఎందుకు అందించట్లేదు? అందించకపోగా సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా తప్పుడు మాటలు మాట్లాడటం. ఇవాళ మీ కాకిలెక్కలన్నీ కూడా మాట్లాడుకుంటే సంపద సృష్టించానంటున్నారు, సూపర్ 6 చేశానంటున్నారు, సూపర్ 8 కూడా చేశానంటున్నారు. ఏం చేశారు? ఏ సూపర్ 6 చేశారు? రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆడపిల్లకి నెలకి 1500 రూపాయలు ఇస్తున్నారు. ఇస్తున్నారా? చెప్పండి, ఇస్తున్నారా? రాష్ట్రంలో 80 లక్షల చిల్లర మంది, అంటే దాదాపుగా 83 లక్షల 84 లక్షల మంది పిల్లల బడుల్లో చదువుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంటే మీరు 20 లక్షల మందికి పిల్లలకి అమ్మఒడి వేయటం ఎగ్గొట్టారు కదా, వేయటం లేదు కదా. మోడీ గారు వేసే డబ్బులు కాకుండా రైతుకి సంవత్సరానికి 20,000 వేస్తున్నారు. ఇప్పుడు వరకు మీరు వేసింది 2 5లు 10 కదా. ఏం చేశారు ఈ అప్పుతో అనేది నేను అడుగుతున్నాను. ఈ అప్పుతో ఏం చేశారు? రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఏం చేశారు? లెక్క చెప్పరా? ఇచ్చే దమ్ముందా మీకు? లెక్క చెప్పే దమ్ముందా మీకు? ఎన్ని సూపర్ 6లు ఇంకా ఎగ్గొట్టిన? నిరుద్యోగులకి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎవరికి ఇచ్చారు? ఏ నిరుద్యోగికి ఇచ్చారు? 3,000 రూపాయలు. చేసిన అప్పుతో పథకాలు ఇవ్వలేదు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపారు. పోనీ ఏమన్నా ఖర్చు పెరిగిందా అంటే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపింది లేదు. పోనీ పీఆర్సీ వేసి ఐఆర్ ఇచ్చాము, జీతాలు పెరిగినాయి అంటే, జీతభత్యాలు పెరిగినాయి అంటే పీఆర్సీ వేయలేదు, ఐఆర్ ఇవ్వలేదు. పోనీ ఏమన్నా 3 సెంట్లు స్థలం ఇస్తాకి 1,000 కోట్ల రూపాయలతో స్థలాలు కొన్నారా? 3 గజాలు కూడా ఎవరికి ఒక్కడికి కూడా ఇవ్వలేదు కదా. ఇవాళ మీ మాటలు మొత్తం, మీ మొత్తం ఉపన్యాసం అంతా చూసుకుంటే సంపద సృష్టి అనేది ఒక అభూత కల్పన.